హలో గైస్, మీరు చూస్తున్నారు ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే యూనికాన్ మోడల్స్కి ఫోకస్ లైటింగ్ అనేది ఎందుకు తక్కువ వస్తుంది అనేసి తెలుసుకున్నాము. BS6 మోడల్స్కి ఫోకస్ అనేది ఎందుకు తక్కువ వస్తుంది అంటే యూనికాన్ BS6 మోడల్కి ECU అనేసి ఉంటుంది. ఈ ECUలో ప్రోగ్రామ్ చేసింటారు ఎంత వోల్టేజ్ పోవాలి బల్బ్కి అనేసి. ఈ ECUలో ప్రోగ్రామ్ చేసింటారు బ్యాటరీకి ఎంత పవర్ సప్లై కావాలి, తర్వాత ఇండికేటర్స్కి, హారన్కి, తర్వాత మనం రన్నింగ్లో రేసింగ్ ఇచ్చినప్పుడు పవర్ సప్లైని బ్యాటరీ నుంచి కూడా పోతుంది. దాంతోపాటుగా వెహికల్లో నుంచి బ్యాటరీకి సప్లై అనేది పవర్ సప్లైని ప్రతి ఒక్కటి దాంట్లో అప్డేట్ చేసింటారు. దానికోసం మనం ఓవర్ లైటింగ్ అనేది రాదు ఈ వెహికల్కి. దాంతోపాటుగా BS6 మోడల్స్ వెహికల్స్కి ఎలాంటి వైరింగ్ కానీ లేదంటే ఎక్స్ట్రా లైటింగ్స్ కానీ ఫిట్టింగ్ చేయొద్దండి. ఎందుకంటే ఇలాగా హై వోల్టేజ్ ఎక్కడైనా పాస్ అవుతే వెహికల్లో ECU పోయే ప్రమాదం అయితే ఉంది మన వెహికల్కి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఏమిటంటే ఎక్స్ట్రా లైటింగ్స్ కానీ హై వోల్టేజ్ ఉన్న బల్బులు కానీ ఏమి మార్చొద్దండి. జెన్యూన్ పార్ట్స్ సేమ్ వోల్టేజ్ బల్బ్ అయితే వేసుకుంటే మన వెహికల్ అనేది ప్రాబ్లం రాకుండా ఉంటుంది. బ్యాటరీ ఇష్యూ కానీ లేదంటే ECU పోయే అవకాశాలు. BS6 వాడుతున్న ప్రతి ఒక్క వెహికల్ వాళ్ళంతా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళంతా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే హెడ్ లైట్ బల్బ్ అనేది డిమ్ అండ్ డిప్ అనేసి వస్తుంది. ఒకే హెడ్ లైట్ బల్బ్లో 2 లైట్లు అనేవి ఆన్ అవుతాయి. ఒకటి దూరం పడేది, ఇంకోటి దగ్గర పడేది. వీటిలో ఏ బల్బ్ బర్న్ అయినా ఒక లైట్ పడుతుంది, ఇంకో లైట్ పడదు. అది ఎందుకు పడదంటే ఒకే హెడ్ లైట్ బల్బ్లో డిమ్ అండ్ డిప్ అనేసి ఇచ్చింటారు. దీంట్లో ఏది పోయినా మనమైతే హెడ్ లైట్ బల్బ్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సపోర్ట్ అయితే చేయండి నన్ను, ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్.